కొండగట్టులో దర్శనం చేసుకుని ఎమ్లవాడకి అయితే స్టార్ట్ అయిపోయినాం. నైట్ ఎమ్లవాడకి రీచ్ అయిన తర్వాత పండుకున్నాం. ఇక ఎర్లీ మార్నింగ్ 6 కి లేచి ఇక దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాం. ఇక మేము వచ్చినప్పుడు అయితే మెయిన్ టెంపుల్ అయితే మూసేసి ఉండే, ఇక బొట్టు పెట్టుకొని వేరే టెంపుల్ కి అయితే వెళ్తున్నాము. నేను పుట్టూరు నుంచి ఎమ్లవాడకి రావడం ఇదే 3rd టైం. ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే నేను బాగా చిన్నగా ఉండే. మీరు ఎప్పుడన్నా ఎమ్లవాడకి వచ్చి ఉంటే కామెంట్ చేయండి. గుండుతోటి నా ఫేస్ నాకే చూసుకుంటే మొత్తం చిరాగా అనిపిస్తుంది. ప్రతిసారి నా ఫేస్ చూసుకున్నప్పుడు నేనేనా అన్నట్టుంది. నేను గుండు తీసుకోవడం అయితే బాగా రేర్. ఇక టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం. ఇక మేము రాగానే పూజ చేయడం స్టార్ట్ చేసిర్రు. ఇక మేమైతే పూజకు అందుకున్నాం. వాళ్ళు ఏమన్నా అంటారని వీడియో తీయలేకపోయినా ఇక మా దర్శనం అయితే ఎర్లీ మార్నింగ్ కంప్లీట్ అయిపోయింది. 6:37 కే. నేను అనుకున్న ఎర్లీ మార్నింగ్ రష్ ఉండదని, కానీ ఎంతో కొంత ఉంది. ఇట్లాంటి టెంపుల్స్ కి మీరు కూడా రండి, పీస్ఫుల్ ఉంటది. ఇక దర్శనం కంప్లీట్ అయిపోయినాక కార్ దగ్గరికి అయితే వచ్చినాం. మార్నింగ్ సన్ రైజ్ ఎలా ఉందో చూడండి. నాంపల్లిలో దర్శనం చేసుకోకుండా వేరే టెంపుల్ కి అయితే వెళ్తున్నాము. నాంపల్లిలో ప్రతిసారి వచ్చినప్పుడు పోతాం అన్నట్టు వెళ్ళలే ఈసారి. ఏ టెంపుల్ కి వెళ్తున్నామో గెస్ట్ చేసి కామెంట్ చేయండి.